కొత్త ఆవకాయ హాస్య కథ. రచన జీడిగుంట శ్రీనివాసరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఏమండి, మే వచ్చేసింది. రేపు ఆదివారం. ఆయన మార్కెట్కి వెళ్ళి ఒక 10 మంచి మామిడికాయలు ఆవకాయ కోసం కొట్టించండి. ఒక 10 కాయలు మాగాయకి తీసుకురండి. అలాగే పప్పు నూనె ఒక 3 కేజీలు, 3 మ్యాంగోస్ కారం కిలో తీసుకొని రండి. ఇంట్లో ఆవుపిండి ఉప్పు ఉన్నాయి అంది శకుంతల భర్త మురళితో. పప్పు నూనె అంటే కందిపప్పు నూనె, పెసరపప్పు నూనె అన్నాడు పస్సు చూసుకుంటూ మురళి. నా బొంద నూనె. ఎక్కడైనా కందిపప్పు నూనె చూసారా? ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అని అడగండి చాలు, వాళ్లే ఇస్తారు. కాయలు కొనేటప్పుడు సరిగ్గా చూసుకోండి. 10 అడిగితే 9 వేస్తారు అంది. సరేలే, ఈ ఆవకాయ పండక్కి 5,000 అవుతుందేమో. ఇంత కష్టపడి ఆవకాయ పెట్టుకోకపోతే కొంప మొలగదు కదా. ఆ గాయత్రి క్యాటరింగ్ వాళ్ళు కొత్త ఆవకాయ అమ్ముతున్నారు. ఒక 1/4 కేజీ కొనుక్కుంటే సరి అన్నాడు భార్యతో మురళి. పిల్లలకైనా తలో సీసా పెట్టి కొత్త పచ్చడి పంపకపోతే పాపం ఆ దేశం కాని దేశంలో ఏం తింటారు? డబ్బు కావాలంటే నేనిస్తాను, మీరు అడ్డం పడకండి అంది శకుంతల. డబ్బు నువ్విస్తావా? నీకెక్కడిది అన్నాడు భర్త. మీరివ్వకపోతే సరేనా, నా పిల్లలు నాకిస్తారు అంది గర్వంగా పిల్లల్ని తలుచుకుంటూ. ఆదివారం రావడానికి ఇంకా 4 రోజులుంది. నిన్ను చూస్తే ముక్కుతూ మూలుగుతూ ఉన్నావు. మీ నలుగురు చెల్లెళ్ళకి ఫోన్ చేసి రేపు ఆదివారం ఆవకాయ పెట్టుకోవాలి, కొద్దిగా వచ్చి సహాయం చేయమని చెప్పు అన్నాడు మురళి. మా చెల్లెళ్ళు ఒక్కళ్ళని పిలిస్తే ఏం బాగుంటుంది? వాళ్ళ భర్తల్ని కూడా రమ్మంటాను. భోజనం చేసి ఆవకాయ పెట్టి వెళ్తారు. మగాళ్ళు మీరు మేడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి అంది శకుంతల. ఎలాగో అందరినీ పిలుస్తున్నావుగా, వాళ్ళనే మామిడికాయలు ముక్కలు కొట్టించి తీసుకొని రమ్మను. మీ చెల్లెమ్మ మొగుడు ఆవకాయలు సెలెక్ట్ చేయడంలో దిట్టట అన్నాడు మురళి. మీకు ఈ మధ్య బాగా బద్ధకం ఎక్కువైంది. అన్ని పనులు వాళ్ళకే చెప్తే బాగుండదు అంది భార్య. శనివారం నాడే సంచులు, మామిడికాయలు తొడవడానికి తెల్లటి క్లాత్ రెడీ చేసి ఎండ ఎక్కకుండా వెళ్ళండి మార్కెట్కి. కావాలంటే మళ్ళీ పడుకోవచ్చు అంది శకుంతల. అబ్బా, వెధవ గొడవ చంపేస్తున్నావు, చెప్పిందే చెప్పి. వెళ్తాలే అన్నాడు మురళి కోపంగా భార్యతో. టాబ్లెట్ వేసుకొని మంచం మీద కూర్చున్నాడో లేదో తన తోడల్లుడు సత్యం ఫోన్. ఏమిటి ఇప్పుడు ఫోన్ చేసావు అన్నాడు మురళి. ఏమీ లేదన్నయ్యా, రేపు మేము త్వరగా వస్తాం. నువ్వు కొత్తపల్లి కొబ్బరి లేదా నాటుకాయలు తీసుకో. రసాలైతే ముక్క మెత్తగా అయిపోతుంది. అది చెప్పాలని చేశాను అన్నాడు తోడల్లుడు. సర్లే, తెస్తాను. కానీ నీ దగ్గర మామిడికాయలు కోసే కత్తిపేట ఉందిగా, అది తీసుకొనిరా, ముక్కలు కట్ చేదువు గాని అన్నాడు మురళి. చచ్చామరా నాయనా, ఇప్పుడు ముక్కలు నా చేత కట్ చేద్దామని ప్లాన్ చేసినట్లున్నాడు అని మనసులో అనుకొని, అదెక్కడుంది అన్నయ్య, ఎప్పుడో పోయింది. మార్కెట్లో కాయకి 10 రూపాయలు ఇస్తే చక్కగా ముక్కలు కొట్టిస్తాడు అన్నాడు సత్యం. అలాగే అన్నాడు మురళి. అన్నయ్య, నువ్వు ఎలాగో మార్కెట్కి వెళ్తావుగా, అక్కడ పనస పొట్టు దొరుకుతుంది, తీసుకొనిరా, వదిన బాగా వండుతుంది అన్నాడు సత్యం. ఏదో శాస్త్రం చెప్పినట్లు పగవాడిని పంచాంగం అడిగితే చావుకి ముహూర్తం పెట్టాట. అలా ఉంది నీ కోరిక. మీ వదినకి పనసపొట్టు కూర వండగలిగే ఓపికే ఉంటే ఆవకాయ పెట్టడానికి మీ సహాయం ఎందుకు అడుగుతుంది? బీరకాయ కూర, కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది అన్నాడు మురళి తన తోడలుడు సత్యంతో. కొత్త ఆవకాయ ఎక్కడిది, పెట్టాలిగా అన్నాడు సత్యం. అదే అన్నయ్య, ఆవకాయ కలిపిన పళ్ళెంలో వేడివేడి అన్నం వేసుకుని తలో ముద్ద తింటే ఇంకా కావాల్సింది ఏముంది? సరే, పొద్దెక్కింది, పడుకుంటా. రేపు త్వరగా టిఫిన్ తిని వచ్చేయండి. మీరు వచ్చేలోపు నేను కూడా మార్కెట్ నుంచి వచ్చేస్తా అన్నాడు మురళి. ఉదయమే బయలుదేరి మార్కెట్కి వెళ్ళిన మురళికి చెమటలు పట్టాయి. జనం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ కాయలు కొంటున్నారు. కొంతమంది
కాయలు కొట్టేవాణ్ణి బ్రతిమాలుతున్నారు తమ మామిడికాయలు ముక్కలు కొట్టిమ్మని. నేనే త్వరగా వచ్చానేమో అనుకుంటే ఈ జనం నాకంటే ముందు చేరనమాట అనుకొని దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక పండు ముసలాయన పెళ్ళాంతో 100 కాయలు తీసుకున్నా చాలా, ఇంకో 25 తీసుకోనా అని అరుస్తున్నాడు. వెంటనే మురళి ఆయనతో, అయ్యా, నాకు మొన్నే స్టంట్ వేశారు, ఈ జనంతో నేను స్టంట్ చేయలేను, మీరు తీసుకుందామనుకున్న ఆ 25 కాయలు మాకు తీసుకోండి అంటూ చేతిలో 1000 రూపాయలు పెట్టాడు. పాపం ఆ పెద్దాయన జాలిగా మురళి వంక చూసి, మీరలా కూర్చోండి, నేను తీసుకుంటాను అని అప్పటికే 100 కాయలు లెక్కపెట్టి సంచిలో వేసి, ఇంకా ఏం కావాలి బాబాయ్ అన్న అతనితో, అవే ఇంకొక 25 వెయ్యి అన్నాడు పెద్దాయన. బాబోయ్, ఇన్ని కాయలు ఉన్న సంచి ఎలా మోసుకొస్తాడు అనుకుంటున్న మురళితో, పదండి, మా పని మనిషి సంచి మోసుకొని వస్తాడు, ముందు మీ 25 కాయలు ముక్కలు కొట్టించుతా అన్నాడు స్పీడ్గా నడుస్తూ. నాకంటే చాలా పెద్ద, అయినా లేడీలా పరుగు తీస్తున్నాడు అనుకొని ఆయన వెనుకే వెళ్ళాడు. పాపం వాళ్ళావిడ మా 25 కాయలు చక్కగా తుడిచి ముక్కలు కొట్టించి ఇచ్చింది. కృతజ్ఞతలు సార్ అంటున్న మురళితో, బాబు, అసలే గుండెకు స్టంట్ వేయించుకున్నాను అన్నారు, ఈ ఆవకాయ 2 పూట్లా వేసుకుని తినకండి అన్నాడు పెద్దాయన. ఇంటికి వచ్చేసరికి 4 తోడళ్ళు వారి భార్యలతో వచ్చేసున్నారు. మురళి చేతిలో నుంచి మామిడికాయల ముక్కల సంచి, మామిడికాయల మూట అందుకున్నారు. శకుంతల తన 2వ చెల్లెలతో కలిసి వంట పనిలో పడ్డారు. మిగిలిన 2 మామిడికాయ ముక్కలు శుభ్రంగా తొడవడం మొదలుపెట్టారు. అప్పుడే టైం 12 అయింది. మురళి ఎండలో పడి రావడం వల్ల నీరసంగా ఉన్నాడు. త్వరగా అన్నం పెట్టండి, ఆవకాయ సాయంత్రం పెట్టుకోండి అంటూ నీరసంగా అరిచాడు. మొత్తానికి అందరి భోజనాలు అయ్యేసరికి 2 అయింది. అన్నయ్య, నువ్వు కాసేపు పడుకో, మేము ఆవకాయ పెట్టేసి వెళ్ళిపోతాం అన్నాడు తోడలుడు సత్యం. పర్వాలేదు, ఏదో 5 నిమిషాలు నిద్ర అంతే, మీరు బయలుదేరేలోపు లేచిపోతాను అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు మురళి. ఉదయం ఎండలో తిరగడం వల్ల మురళికి పడుకోగానే మొద్దు నిద్ర పట్టేసింది. తిరిగి లేచేసరికి సాయంత్రం 6 గంటలయింది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఇదిగో, వాళ్ళు వెళ్ళిపోయారా అప్పుడే అంటూ వంటగదిలో ఉన్న భార్యని అడిగాడు. వెళ్ళిపోయారు, మీ కాఫీ స్టవ్ మీద పెట్టాను, వెచ్చబెట్టుకుని తాగండి, నేను టీవీలో రామాయణం చూడాలి, నన్నొక 2 గంటలు ప్రశాంతంగా టీవీ చూసుకొనివ్వండి అంది శకుంతల. ఏమిటో ఈరోజు వాకింగ్ సరిగ్గా చేయలేదు అనుకుంటూ ఆ గదిలో నుంచి ఈ గదిలోకి, ఈ గదిలో నుంచి ఆ గదిలోకి తిరగసాగాడు. వంట గదిలో నుంచి సౌండ్ రావడంతో వెళ్ళి చూస్తే కాఫీ గిన్నె కాస్త మాడిపోయింది. చచ్చామరా నాయనా, ఇప్పుడు తను చూసింది అంటే గొడవ పెడుతుంది అనుకుంటూ పట్టకారుతో గిన్నెను పట్టుకొని బయట చెత్తబుట్టలో పడేశాడు. మేడ మీద గదిలో వాకింగ్ చేస్తూ ఉన్న మురళికి ఫోన్లో మెసేజ్ పెట్టింది భార్య. రాత్రికి టిఫిన్కి ఏం తింటారు, ఇడ్లీనా దోశ వేయాలా అని. వెధవ ఇడ్లీ తిన్ను, దోశ తింటా అని తిరుగు మెసేజ్ పెట్టాడు. హాల్లో టీవీ శబ్దం రాకపోవడంతో కిందికి దిగి వచ్చాడు మురళి. భర్తను చూసి, వచ్చారా, దోశ వేసిస్తా అంటూ వంటగదిలోకి వెళ్ళింది. సోఫాలో కూర్చొని న్యూస్ చూడడం మొదలుపెట్టాడు మురళి. దోశలోకి పచ్చడి ఏం వేయమంటారు అంది శకుంతల. కొద్దిగా ఆవకాయ వేయి అన్నాడు. భార్య వేసిన ఆవకాయ చూసి, అదేమిటి ఇంత నల్లగా ఉంది ఆవకాయ, కొత్త ఆవకాయ వేయి అన్నాడు. కొత్తదా ఎక్కడ ఉంది, ప్రతిసారి ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే చాలు, మిగిలిపోయినవన్నీ తీసుకుని వెళ్ళండి, ఎవరికి కావాలి అంటే వచ్చిన వాళ్ళు తలో ప్యాకెట్ కట్టుకొని వెళ్ళడం అలవాటయింది అన్ని చోట్ల. అదే అలవాటుతో మా వాళ్ళు తలో హార్లిక్స్ సీసా ఆవకాయ పట్టుకుని వెళ్ళారు అంది. అంటే మనకి ఏమీ లేదా అన్నాడు మురళి. ఉంది, ఆవకాయ కలిపిన పళ్ళెం అంది నవ్వుతూ శకుంతల. పోన్లేండి పాపం, ఉదయం నుంచి కష్టపడి సహాయం చేశారు, ఆ మాత్రం ఒక సీసా ఆవకాయ రుచికి ఇవ్వకపోతే ఏం బాగుంటుంది. వచ్చే వారం 4 కాయలు కొని ముక్కలు కొట్టించుకొని రండి, ఆలోపు నాకు కొద్దిగా ఓపిక వస్తుంది, చక్కగా ఆవకాయ పెడతాను అంది శకుంతల. చాలే, ఇంకా ఆవకాయ పెట్టక్కర్లేదు, నేను ఆ శంకరం పచ్చళ్ళ దగ్గర నుంచి ఆవకాయ 1 కేజీ కొంటాను చాలు అన్నాడు మురళి.
అతని దగ్గర ఆవకాయ మట్టి కంపు వచ్చింది అన్నారుగా, అది వరకు అంది భార్య. పర్వాలేదు, నా పేరు మురళి, మట్టి తినడం అలవాటే అన్నాడు దోశ తిని ఆవకాయ డస్ట్బిన్లో పడేసి. 4 రోజులు గడిచిపోయాయి. కాఫీ తాగుతున్న మురళి ఫోన్కి సెక్యూరిటీ గేట్ నుంచి ఫోన్. సార్, మీకు ఓలా పార్సెల్ వచ్చింది, పంపనా అంటూ. పంపు అని బయటకు వచ్చి నించున్నాడు. ఒక 30 ఏళ్ల కుర్రాడు మోటార్ బైక్ మీద వచ్చి ఒక కవర్ అందించాడు. ఏమిటా అని చూస్తే 2 సీసాల ఆవకాయ. ఒకటి ఆవకాయ, ఒకటి పెసరావకాయ. ఆనందనగర్ తోడల్లుడు పంపించాడు. చిన్న స్లిప్లో, మొన్న ఆవకాయ పెట్టాం, రుచి చూసి చెప్పన్నయ్యా అని. ఇదిగో చూడు, మీ చెల్లెలు వాళ్ళు ఆవకాయ పెట్టుకున్నారట, మనకి పంపించారు అన్నాడు మురళి భార్యతో. అయ్యో, 2 సీసాల ఆవకాయ పంపింది పాపం, ఎంతైనా దాని చెయ్యి పెద్దది అంటూ మురిసిపోయింది శకుంతల. ఇంకో గంటకి మళ్ళీ సెక్యూరిటీ నుంచి ఫోన్. మోటార్ బైక్ మీద రావడం, చేతిలో సంచి పెట్టి వెళ్ళిపోవడం. చూస్తే తిరుమలగిరి నుంచి 2వ తోడలుడు ఒక పెద్ద సీసాడు ఆవకాయ పంపాడు. ఇలా సాయంత్రం అయ్యేసరికి 4 మరదళ్ళ ఇళ్ల నుంచి ఆవకాయ సీసాలు వచ్చాయి. విచిత్రంగా కోటి నుంచి, మురళి తమ్ముడి నుంచి కూడా ఒక ఆవకాయ సీసా వచ్చింది. శకుంతల సంతోషంగా ఆవకాయ సీసాలు అన్నీ తీసి టేబుల్ మీద పెట్టి, చూశారా, పాపం వాళ్ళు మన ఆవకాయ పట్టుకుని వెళ్ళినా అంతకు రెట్టింపు కొత్త ఆవకాయ పంపించారు అంది. అవును, పొరుగింటి పొల్లకూర రుచి అని మనం పెట్టుకున్న ఆవకాయ వాళ్ళకి రుచి, వాళ్ళ ఆవకాయ మనకు రుచి అన్నాడు. సరేలే, ఉదయం మిగిలిన అన్నంలో ఆవకాయ కలిపివు అన్నాడు. ఆవకాయ అన్నం కంచం వంక చూసి, అదేమిటి, ఇప్పుడు మీ వాళ్ళిచ్చిన పచ్చడి వేయకుండా మన పాత ఆవకాయ ఎందుకు వేసావు అన్నాడు అసహనంగా మురళి. ఇప్పుడు వచ్చిన సీసాలోని పచ్చడే అది, చూడండి, వాళ్ళింట్లో పాత ఆవకాయ మనకు పంపించారు అంది. ఎవరు పంపించారో కూడా తెలీదు, అన్ని సీసాలు ఒకేలా ఉన్నాయి అంది. ఏడ్చినట్టుంది. ముందు మన ఇంట్లో ఉన్న పాత ఆవకాయ అంతా ఒక డబ్బాలో వేసి ఇటు తీసుకురా, నాకు ఇప్పుడు ఏ సీసాలో నుంచి వేసావో ఆ సీసా కూడా ఇటు తీసుకొనిరా అని అన్నాడు. సెక్యూరిటీ అతనికి ఫోన్ చేసి, ఆవకాయ పచ్చడుంది, తీసుకుని వెళ్తావా అని అడిగి రమ్మని పిలిచాడు. 10 నిమిషాల్లో 2 సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు. ఇద్దరికీ చెరొక సీసా ఇచ్చి, కొద్దిగా పాతది, రుచిగానే ఉంటుంది అని ఇచ్చేశాడు. చూసావా, వాళ్ళ ఇంట్లో పాత ఆవకాయ వదులుచుకోవడానికి మనకు పంపించారు, కవర్లు పారేశావు, లేకపోతే ఎవరు పంపించారో తెలిసిపోయేది అన్నాడు. మా వాళ్ళు అలా చేయరు అంది శకుంతల. అంటే మా తమ్ముడు అలా చేస్తాడా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని భార్యని తిట్టాడు. 1 గంట మాటలు విసురుకొని విసుగొచ్చి పడుకున్నారు. 2వ రోజు వాకింగ్ చేస్తున్న మురళికి తమ్ముడి నుంచి ఫోన్ వచ్చింది. అందిందా అంటూ. ఒరేయ్, అతి కష్టం మీద 2 సీసాల పాత ఆవకాయ మిగిలితే నీకొకటి పంపించి నాకొకటి ఉంచుకున్నాను. మొన్న డాక్టర్ ఆలీ గారు చెప్పారు, కొత్త ఆవకాయ తింటే 60 దాటిన వాళ్ళకి క్యాన్సరు, హార్ట్ స్ట్రోకు రావచ్చు. వాళ్ళకి పాత ఆవకాయ సంజీవన్లా పనిచేస్తుంది. లోపల ఆరోగ్యకరమైన సెల్స్ని పెంచి 100 ఏళ్లు జీవించడానికి అవకాశం ఉంటుంది అన్నాడు. మీ మరదలు పనివాళ్ళకి ఇస్తాను అంటే తిట్టి, నువ్వు 70లోకి వచ్చావు కాబట్టి నీకొకటి పంపించా, రోజు తిన్నా మంచిదే అన్నాడు. తమరా అయితే ఆ సీసా పంపింది అనుకొని, సరే, ఆ డాక్టర్ గారు చెప్పిన వీడియో పంపు అన్నాడు తమ్ముడితో. తమ్ముడు పంపిన వీడియోని భార్య శకుంతలకు కూడా చూపించి, ఇప్పుడెలా, పాత ఆవకాయ మొత్తం సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేశాం అన్నాడు. మీ తమ్ముడు ఏది చేసినా ఆరోగ్యం దృష్టిలో చేస్తాడు, అనవసరంగా కంగారుపడి ఇచ్చేశారు అంది. సరేలే, ఇప్పుడే ఫేస్బుక్లో పెడతాను, సీసా పాత ఆవకాయకి సీసా కొత్త ఆవకాయ ఇస్తాం అని. ఈ అవకాశం 6గురికి మాత్రమే అని అన్నాడు నవ్వుతూ మురళి. అలాగే చేయండి, 60 ఏళ్ళు నిండిన వాళ్ళు పాత ఆవకాయ తినాలి అంటే కొత్తది పిల్లలు తినవచ్చు కాబట్టి కొత్త ఆవకాయ వచ్చాక ప్యాకెట్స్ కట్టించి పిల్లలకి కొరియర్ చేయండి. మనం ఒక సీసా దాచుకుంటే వచ్చే ఏడాది తినచ్చు. అలాగే మార్కెట్కి వెళ్ళి 25 నిమ్మకాయలు తీసుకునండి, నిమ్మకాయ ఊరగాయ పెడతాను అంది.
బాబోయ్, నా వల్ల కాదు మళ్ళీ మార్కెట్కి వెళ్ళడానికి. ఊరగాయ లేకపోతే రోటి పచ్చడితో ఈ ఏడాది గడిపేద్దాం అన్నాడు మురళి. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.